తెలుగుదేశం అనేది ఈ ప్రపంచంలోనే అతి పెద్ద ఫ్యాక్టరీ. మోసాలు చేయడంలో, తప్పుడు ప్రచారాలు చేయడంలో వాళ్ళకి ప్రపంచమంతా ఒకటయ్యి తెలుగుదేశం ఒకటైనా కానీ ప్రపంచం ఓడించలేదు తెలుగుదేశాన్ని. అలాంటి దుష్ప్రచారాలు చేయడంలో వీళ్లకు ఉన్నంత సాధన సంపత్తి ఏ పార్టీకి కూడా లేదు. తప్పు చెయ్యని వారిని దోషులుగా చిత్రీకరిస్తూ, తప్పులు చేసిన వారిని దొరలుగా ఎల్లో మీడియా చిత్రీకరిస్తున్న సందర్భంలో మనం ఉన్నాం. ఎందుకంటే వాళ్ళకి అధికారము, తర్వాత మొత్తం మీడియా రంగం అంతా వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకోవడం ద్వారా వాళ్ళు చేసే తప్పులను ఒప్పులుగా, ప్రతిపక్ష పార్టీలు చేసే ఒప్పులను కూడా తప్పులుగా చూపిస్తున్న దుష్ట సాంప్రదాయాన్ని ఇవాళ రాష్ట్రంలో నెలకొల్పడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు గారికి, అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీలలో ఉన్న ఉన్నతమైన వ్యక్తులకి, పౌర హక్కుల సంఘాలకి, మానవ హక్కుల సంఘాలకి, ప్రజా సంఘాలకి, న్యాయవాద మిత్రులకి, అలాగే సమాజంలో ఉన్న వివిధ వర్గాలకి ఇవాళ ఒక అప్పీల్ చేయదలుచుకున్నాం. ఎందుకంటే ఈ దుష్ట సాంప్రదాయాన్ని దూరం చేయడానికి వీళ్ళకంటే మనం ఎక్కువ నిజాయితీగా ఉండే వాళ్ళకు సపోర్ట్ చేయడం అనేది చాలా అవసరం. ఇవాళ సోషల్ మీడియాలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక దుర్మార్గమైన పరిస్థితులు నెలకొల్పున్నాయి. ఎవరు సోషల్ మీడియాలో తప్పు చేసినా తప్పనే భావన లేదు. వైసీపీలో సోషల్ మీడియా వాళ్ళు ఎవరైనా తప్పు చేసినారంటే వాళ్ళను సోషల్ సైకోలుగా, సమాజ విద్రోహులుగా ఒక వర్గం మీడియా చిత్రీకరిస్తూ ఉంది. ఏ నేరమో చేయలేనటువంటి వాళ్ళని అశ్లీలకరమైన, అసభ్యకరమైన పోస్టింగ్లు పెట్టకుండా ప్రజలు ఆలోచించే పద్ధతుల్లో ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే సందర్భంలో పెడుతున్నటువంటి పోస్టింగులను కూడా వాళ్ళు సహించలేక వాళ్ళపైన అక్రమ కేసులు పెడతా ఉన్నారు. వైసీపీలో సోషల్ మీడియా వాళ్ళు ఎవరైనా తప్పు చేసినారంటే వాళ్ళను సోషల్ సైకోలుగా, సమాజ విద్రోహులుగా ఒక వర్గం మీడియా చిత్రీకరిస్తూ ఉంది. ఏ నేరమో చేయలేనటువంటి వాళ్ళని అశ్లీలకరమైన, అసభ్యకరమైన పోస్టింగులు పెట్టకుండా ప్రజలు ఆలోచించే పద్ధతుల్లో ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే సందర్భంలో పెడుతున్నటువంటి పోస్టింగులను కూడా వాళ్ళు సహించలేక వాళ్ళపైన అక్రమ కేసులు పెడతా ఉన్నారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా, అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, కానీ ఒక మన కేస్ స్టడీ కోసం ఇంటూరు రవికిరణ్ అనే సోషల్ మీడియా కార్యకర్త నే ఉదాహరణగా తీసుకుంటే, అతని పోస్టింగ్స్ ఎక్కడే కానీ అశ్లీలత కానీ, తిట్లు కానీ, అసభ్యత కానీ ఎక్కడా ఉండవు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్టు, కొరడాలు జిలిపించినట్టు, దీన్ని రెక్టిఫై చేసుకోండి అని చెప్పినట్టు అతనివన్నీ ఉంటాయి. వాటిలో ఒక 10-15 అంశాలు జనం దృష్టికి తీసుకెళ్లాలి. కాబట్టి ఏది న్యాయమో తేల్చాల్సింది ప్రజానీకం. కాబట్టి వాళ్ళందరికీ ఇది తెలియజెప్పడానికే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ రవికిరణ్ ఈవీఎంలో హ్యాకింగ్ జరుగుతున్నాయి అని మస్క్, అమెరికాకు చెందిన మస్క్ సంచలన ట్వీట్ చేశాడు. దానిపైన చాలా పరిశోధనలు జరిగినాయి.
ఆ సందర్భంలో విజయనగరంలో పోలింగ్ జరిగే రోజుకి 50% ఉండే బ్యాటరీ కౌంటింగ్ జరిగే నాటికి 99% ఉంది ఆ బ్యాటరీలో. దానిపైన వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఓడిపోయిన వాళ్ళు కూడా హైకోర్టులో కేసులు వేయడం జరిగింది. మరి ఇది విచిత్రం కాదా? 50% ఉన్న ఈవీఎంలు పోలింగ్ రోజు 99%కు ఎలా అయ్యాయి? ఈ సందర్భంగా లోకేష్ టెస్లా కంపెనీ వాళ్ళను, కార్ల కంపెనీని ఇక్కడికి ఇన్వైట్ చేస్తే అప్పుడు రవికిరణ్ ఒకటి చెప్తాడు, పోలింగ్ రోజు 50% ఉన్న ఈవీఎం బ్యాటరీ కౌంటింగ్ రోజు 99%కు మారిన టెక్నాలజీ రహస్యం ఏంటో చెబితే ఆ బ్యాటరీ టెస్లా కారుకు వాడితే ఈవీ రంగంలోనే సంచలనం అవుతుంది. కింద లోకేష్ టెస్లాకు కంపెనీని ఇక్కడికి ఆహ్వానిస్తూ ఆయన ఇచ్చిండే వార్త, దానిపైన ఇది. ఇందులో ఎక్కడైనా ఏమైనా తప్పుందా ప్రజలు నిర్ణయించాల. కాస్త వ్యంగ్యంగా ఉన్న మాట వాస్తవమే కానీ ఎక్కడ ఎవరిని తిట్టినట్టు కానీ లేకపోతే అసభ్య పదజాలంతో దూషించినట్టు కానీ ఎక్కడైనా ఉందా మీరు ఒకసారి గమనించమని కోరుతున్నాం. అలాగే పేర్ని నాని గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు తిడతాడు, మళ్ళీ మాట్లాడతాడు రాజకీయ నాయకులతో, మోడీని తిట్టాడు గతంలో, మళ్ళీ మోడీతో కలుసుకున్నాడు, తర్వాత రాహుల్ గాంధీని తిట్టాడు, మళ్ళీ రాహుల్ గాంధీతో కలుసుకున్నాడు అని చెప్పే సందర్భంలో వావి వరుసలు లేని రాజకీయాలు, రాజకీయ అక్రమ సంబంధాలు అనే వాటితో ఈ కార్టూన్ వేయడం జరిగింది. ఇందులో ఏం తప్పు ఉందో ఎవరికీ అర్థం కాలే. తర్వాత డైవర్షన్ పాలిటిక్స్, ఇందులో ఎక్కడా ఏం లేదు. వెనక ఒక బుద్ధుని బొమ్మ, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్న సందర్భం. డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఈ రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా, ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం వచ్చినా ప్రతిపక్షాల్లో నోరెత్తకుండా దాన్ని డైవర్షన్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని ఆ డైవర్షన్ పాలిటిక్స్ అనే ఇది ఈ కార్టూన్ వేశాడు. నెక్స్ట్ తర్వాత ఆయన ఎన్నికల సందర్భంగా హామీలు ఇచ్చిండేటివి, నెలకు 3,000 నిరుద్యోగ భృతి, ఫ్రీ బస్సు, ప్రతి మహిళకు 18,000, రైతుకు ఏటా 20,000, తల్లికి వందనం 15,000. వీటిని ఆ 3,000 నిరుద్యోగ భృతి ఏ రూపంలో ఇవ్వబోతున్నారు అనేది ఒకటి వ్యంగ్యంగా, సూపర్ 6 5 ఉంటే సూపర్ 6లో ఒకటి తక్కువైందని వ్యంగ్యంగా ఒక కార్టూన్ గీయడం జరిగింది. ఇందులో ఏం తప్పు ఉందో అధికార తెలుగుదేశం పార్టీ చెప్పాలా, రవికిరణ్ పైన అక్రమంగా కేసులు పెట్టిన వాళ్ళు చెప్పాలా. తర్వాత ఇదే సందర్భంగానే తిరుమలలో తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రసాదంలో జెర్రీ వచ్చింది. ఈవెన్ ఇట్ ఈస్ బై మిస్టేక్ అని అనుకుందాం, లేకపోతే నెగ్లిజెన్స్ అనుకుందాం. దాన్నే అంతకుముందే తిరుమలకు పూర్వ వైభవం తెస్తామని చెప్పిన సందర్భంలో ప్రసాదాలు బాగా లేవని ఆందోళన చేసిన గతంలో ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు పరిస్థితి మెరుగైందని భక్తులు చెప్తున్నారు. తిరుపతి ఐఐటి సహకారంతో నాణ్యత పరీక్షలు అని చెప్పి ఇది అధికార పార్టీ అంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ను వేస్తూ ప్రసాదంలో విషపూరిత చర్యలతో తన పూర్వ వైభవాన్ని తెచ్చిన బాబు 2017లో ఒకటి జరిగింది, అది TV9లో చూపించిన ఇన్సిడెంట్ ఒకటి. 2024లో భోజనంలో జర్రీ ఉన్న సందర్భం, ఆ 2 ఫోటోలను వేయడం జరిగింది. వాస్తవాలను వాస్తవంగానే తను క్యారికేచర్స్ ద్వారా తను పోస్టులు పెట్టాడు. ఇది ఏం తప్పో ప్రజలందరూ ఆలోచించి చెప్పాలా. ఇంకోటి, చంద్రమండలాన్ని దాటిన చంద్రబాబు దోపిడీ, ఇది అన్ని పేపర్లలో వచ్చింది. చంద్రయాన్ 3 అంటే చంద్రయాన్ 1, 2 అయిపోయింది, 3 కోసం ఇస్రో చేసిన ఖర్చు 615 కోట్లు.
వరద బాధితులకు అగ్గిపెట్టె క్యాండిల్స్కు 23 కోట్లు, పులిహోరకు 326 కోట్లు, వాటర్ ప్యాకెట్లకు 26 కోట్లు. ఇది అధికారిక లెక్కల ప్రకారమే, ప్రభుత్వం చెప్పిన లెక్కలే. అదే లెక్కలను ఉదాహరిస్తూ తను ఒక కార్టూన్ వేశాడు. చంద్రయాన్ బొమ్మ వేసి చంద్రబాబు గారిని అక్కడ వేశారు. దీన్ని వేస్తే ప్రభుత్వ లెక్కలు తప్ప అతను సొంతంగా చెప్పి ఎగ్జాగరేట్ చేసి చెప్పినవి కాదు. ఇప్పటికి కూడా వాళ్ళ చేసిన పేపర్లు కానీ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లలో ఇది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇది ఒక నేరం అని చెప్పి అతని పైన ఒక తప్పుడు కేసు పెట్టారు. తెలుగుదేశం వాళ్ళు ఎంత నీచంగా నికృష్టంగా వైఎస్ఆర్సీపీ పార్టీని, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్ని, వాళ్ళ కుటుంబ సభ్యులను, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల కుటుంబ సభ్యులను, మహిళలను ఎంత ఘోరంగా అవమానపరుస్తున్నారనే దానికి వాళ్ళు పెట్టిన వీడియోలు కొన్ని ఇది. బుడమేరు బుడ్డోడు జగన్ గారిని అసభ్యకరంగా చిత్రీకరిస్తూ బుడమేరు బుడ్డోడు అని చెప్పి అవినాష్ రెడ్డి పిఏ బండి రాఘవరెడ్డి పోస్టులు ఇస్తేనే నేను పోస్టు చేశానని ఒప్పుకున్న వర్రా కింద కామెడీ నా కొడుకులు బ్రో మీరు. ఇది ఇంత అసభ్యకరమైన పంచాలు. అక్కడ అతను కోయ ప్రవీణ్ డీజీపీ, ఆయన ఫక్తు రాజకీయ నాయకుడు మాదిరి వర్రా రవీందర్ రెడ్డిని అరెస్టు చేసినప్పుడు చాలా దారుణంగా రాజకీయ నాయకుని కంటే నీచంగా మాట్లాడాడు వైసీపీ పార్టీ గురించి. ఆయనకు రాజకీయాల్లోకే రావాలనుకుంటే దానికి ఆ డ్రెస్ తీసేసి రాజీనామా చేసేసి బయటకు వస్తే అందరూ ఆహ్వానిస్తారు. అప్పుడు ఆయన ఏం మాట్లాడినా ప్రచురించవచ్చు. కానీ ఆయన ఎక్కడ ఏమి అవాస్తవమైన వార్తలను బయటకు తీసుకురావడానికి ఇలాంటి ఇది చేసి తెలుగుదేశంలో ఇలాంటి ప్రచారం చేశారు. నెక్స్ట్ జగన్ గారిని ఇటీ సిబిఎన్ మార్క్ అనే ఒక దీంతో నాగుల పంచమి శుభాకాంక్షలు అని చెప్పి మొత్తం ఒక కొండ చిలువను బొమ్మను వేసి తన వ్యక్తిత్వాన్ని చాలా నీచంగా చిత్రీకరిస్తూ కింద కూడా చదవండి, తీగలాగితే జగన్ గారి ఫ్యాంటు జరుగుతుంది ఏంటి. ఏంటి ఈ భాష? ఇవన్నీ మేము చూపించడానికే మాకు చాలా బాధ అవుతుంది. ఇట్లాంటివి కొన్ని కోట్లు ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు కొన్ని కోట్లు. తర్వాత జస్ట్ ఎలక్షన్లకు ముందు జగన్ గారిని రాక్షసోదరుని మాదిరి చిత్రీకరిస్తూ జగనాసుర వధ అంటే మనిషిని చంపేయడమే, 30 రోజులే ఉంది నిన్ను చంపడానికి అని చెప్పినట్టు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒకటి ఇది వేశారు. అదేవిధంగా నెక్స్ట్ గులకరాయి డ్రామా సరే వరుస చెప్పు. ఫస్ట్ నుంచి చెప్పండి. నెక్స్ట్ గులకరాయి డ్రామా. వీళ్ళకి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ గారు ఓసారి హత్యాయత్నం జరిగింది వైజాగ్ ఎయిర్పోర్ట్లో. దాన్ని అతి నీచంగా కోడికత్తి డ్రామా అని చెప్పి పేపర్లలో రాసి దాన్ని నామకరణం వాళ్ళే చేశారు కోడికత్తి కేసు అని చెప్పి. అంటే ఒక వ్యక్తిని హత్య చేయాలని ఒక ఇది చేస్తే ఏ రాజకీయ నాయకుడు కానీ, ప్రతిపక్ష నాయకుడు ఉండొచ్చు, అధికార పక్షంలో ఉండొచ్చు, శత్రువు అయినా ఉండొచ్చు, కానీ బట్ హత్యా రాజకీయాల జోలికి పోయినప్పుడు ఎవరైనా సరే దాన్ని ఖండించాల్సిందే. అలిపిరిలో సంఘటన జరిగితే చంద్రబాబు నాయుడు పైన దాడి, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ రోజు
వెళ్ళి అక్కడ ధర్నా చేయడం జరిగింది తిరుమలలో. మరి ఎయిర్పోర్ట్లో జరిగితే దీన్ని చిన్న ఇదిగా చేసినట్టు, జగన్ గారే తనంతకు తానే చేయించుకున్నట్టు సింపతికి ఇది చేస్తూ అది కోడికత్తెని దానికి పెట్టి దీన్ని ఈ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజయవాడలో రాళ్లతో వేస్తే ఒక రాయి తగిలి కన్ను పోవాల్సిన సందర్భంలో అది కొంత ఎస్కేప్ కావడం జరిగింది. దాన్ని కూడా ఖండించకుండా గులకరాయి డ్రామా అని చెప్పి ఓకే. అంటే వీళ్ళ మనసులో అంతా ఎంత విషం ఉందంటే, ఎదుటి రాజకీయ పక్ష నాయకుడు చనిపోయినా పర్వాలే, అతని వ్యక్తిత్వ హననాన్ని ఎలా చేయాలా అనేది వాళ్ళ ఫ్యాక్టరీలో తయారవుతున్న దుష్ట సాంప్రదాయాలు. ఈరోజు కూటమి ప్రభుత్వం చర్యలు చూస్తుంటే ఎంత నీచంగా తయారైందంటే, ఎలక్షన్ ముందేమో మేము తప్పితే ప్రజలను ఆదుకునేవాడు ఎవడు లేడన్నట్టు పెద్ద పెద్ద మేనిఫెస్టోలు అబద్ధాలు ఇచ్చేయడం, ఎలక్షన్ అవగానే ఏ పేదోడైతే ఈ అబద్ధాలను నమ్మి మా జీవితాలు బాగుపడతాయి, పలానా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, పలానా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఇంత ఇస్తా అన్నారు, మా జీవితాలు బాగుపడతాయని కళ్ళకన్నా ఆ పేదోళ్ళనే ఈరోజు కొట్లు కొడతాం చూస్తున్నాం. జడ్పీ సెంటర్ లో ఎంత ఘోరంగా అంటే, రోజువారీ ఆ కొట్ల మీద అమ్ముకున్న దాంతో కుటుంబ జీవనం సాగించే పేదలను ఈరోజు ఇబ్బంది పెట్టి ఆ కొట్లన్నీ కొట్టేశారు. కనీసం ఎందుకు కొట్టారని టీపీఓ గారిని అడిగితే నాకు కమిషనర్ ఆర్డర్ ఉందంటారు. కాదండి, వీళ్ళు కోర్టుకు వెళ్లారు, కోర్టు నుంచి స్టేటస్ కో ఉందని చూపిస్తుంటే స్టేటస్ కో లేదు, ఏం లేదు, కోర్టు మాకు సుప్రీం కాదు, కమిషనర్ సుప్రీం అన్నారు. సరే, కమిషనర్ సుప్రీం అన్నారు కదా, ఆ స్టేటస్ కో ఆర్డర్ కమిషనర్ చూపించారా అంటే నేను చూపించానని అక్కడ ఆయన చెప్తారు. సరే అని కమిషనర్ గారు ఏంటి అన్యాయం అని ప్రశ్నిస్తా కమిషనర్ గారు ఛాంబర్కి వస్తే, కమిషనర్ గారు ఏమో మా నాన్నగారికి బాగాలేదండి, నేను 2 రోజులు లీవ్ పెట్టి నేను ఇప్పుడే వెళ్ళానని అంటారు. సరే, కమిషనర్ గారిని మీరు లీవ్ పెట్టేశారు, స్టేటస్ కో ఉందని తెలుసా, స్టేటస్ కో ఉన్నా మీరు ఎట్లా పంపించారు అంటే, స్టేటస్ కో ఉన్నట్టు నాకు తెలియదండి, నాకు ఏ అధికారి నాకు చెప్పలేదని ఆయన మాట్లాడుతున్నారు. స్టేటస్ కో ఉందని ఆయన టీపీఓ గారు చెప్తే స్టేటస్ కో ఉందని నాకు తెలియదని ఈయన చెప్తున్నారు. అంటే దీనిపైన ఎవరుండి నడిపిస్తున్నారు? ఈ అధికారులు నడిపించేది ఎవరు? ఆ పేదవాళ్ళ జీవన ఆధారాన్ని ఈరోజు కుదేలు చేయమని చెప్పింది ఎవరు? అంటే లోకల్ మంత్రికి తెలియకుండా ఇవన్నీ జరుగుతున్నాయా? అక్కడ లోకల్ ఇన్ఛార్జీలకి తెలియకుండా ఇవన్నీ జరుగుతున్నాయా? అంటే పేదవాళ్ళ బతుకులు నాశనం చేయడమే మీ ఎజెండా? ఒకటే మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఈ రోజు కమిషనర్ గారు చెప్పిన దానికి, టీపీఓ గారు చెప్పిన దానికి నేను మీడియా వాళ్ళకి కూడా ఇస్తాను. నేను ఏదైతే కాల్ వాళ్ళతో మాట్లాడానో అవంతా రికార్డ్ చేయడం జరిగింది. ఇద్దరు ఏం మాట్లాడారో, అసలు ఇద్దరు మాట్లాడేదానికి సంబంధం ఉందో లేదో మీకు క్లియర్ గా మీడియా ద్వారానే మీడియా వారికి ఇష్టం కూడా జరుగుతుంది. మీరే చూడండి, మీరే జడ్జిమెంట్ ఇవ్వండి. అంటే వీళ్ళు ఎంత నాగ్ గా డ్రామా ఆడాలని ట్రై చేస్తున్నారు. సమాధానం తోచింది చెప్పడం. అంటే ఈ రోజు రాజ్యాంగానికి విలువ లేదంటే, ఈ రోజు అంబేద్కర్ గారు చనిపోయిన రోజునే పెట్టుకుని రాజ్యాంగాన్ని కూడా చంపేద్దామని డిసైడ్ అయిపోయినట్టున్నారు. వీళ్ళ రాజ్యాంగం ఒకటి కొత్తది పెట్టేసుకుని, మనం ఎవరు రాసిన రాజ్యాంగానికి మనకు లేదు, కోర్టు లేదు, ఏమీ లేదు, మంత్రి పైనుంచి ఫోన్ చేయడం జరుగుద్ది, కింద కమిషనర్ ఆర్డర్ ఇచ్చేయడం జరుగుద్ది, కింద అధికారులు చేయడం జరిగింది. ఒక కోర్టు ఆర్డర్ లేదు, ఒక లాయర్ మాట వినేది లేదు, పేదవాళ్ళని కనీసం హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో ఆలోచించేది లేదు. ఈ రోజు మళ్ళీ కమిషనర్ గారు మేము డిమాలిష్ చేయలేదంటాడు, ఈయనేమో నేను డిమాలిష్ చేశాను. ఇవన్నీ మీకు నేను మాట్లాడిన ఫోన్ కాల్స్ అన్ని ఆ ఆడియో ప్రూఫ్, వీడియో ప్రూఫ్ మీకు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఖచ్చితంగా చూసి ఒకటే చెప్తున్నా, ఎల్లకాలం రోజులన్నీ ఒకేలాగా ఉండవు. ఎవరైతే అధికారులు ఈరోజు పేదల మీద పడుతున్నారో, ఎవరైతే అధికారులు నాకు మంత్రి ఉన్నాడు నన్ను ఏం చేయలేరండి, మంత్రి తలకిందులు అవడం ఎన్నో రోజులు పడద్దు రాజ్యాంగంలో, అది తెలుసుకోండి. ప్రజలు ఓటుతోనే మంత్రి అవుతారు, ఆ ప్రజలు కొల్లగొడితే అది తిరగబడటానికి కూడా ఎక్కువ రోజులు పట్టదు. కాబట్టి మీరు అన్యాయంగా వెళ్తే, ఎవడో రాజకీయ నాయకుడు చెప్పారని అన్యాయం చేయాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా దాని పర్యవసానాలు అనుభవించాలని, ఖచ్చితంగా ఎవరైతే దీని వెనకాల ఉన్నారో, ఈ పేదల కన్నీరు వెనకాల ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క అధికారికి చెప్తున్నా ఖచ్చితంగా దీని యొక్క పర్యవసానాలు చూస్తారని తెలియజేస్తారు. మొత్తం ఆయనే మేనేజింగ్ డైరెక్టర్ కమ్ చైర్మన్ గా ఉండి ఆ వ్యవహారాన్ని ఆయన నడుపుతుంటే, అరబిందో వాళ్ళు మళ్ళీ సబ్సిక్వెంట్ గా ఒక 400 కోట్లు పెట్టి కొన్ని షేర్లు కొంటే, ఇవాళ దాన్ని ఎటు తిరిగి కాజేయాలని చెప్పి ఆ రోజు కేవీ రావుని తెచ్చింది చంద్రబాబు నాయుడు. ఈ రోజు దాన్ని అంతా హస్తగతం చేసుకునే ఉద్దేశంతో పదే
కాకినాడ పోర్టు పైన విష ప్రచారం చేస్తూ జగన్ గారికి ఆపాదిస్తున్నారు వాళ్ళు. అవన్నీ గన్ను పెట్టు, పోర్టు పెట్టు. జగన్కు ఒక పైసా షేర్ కూడా ఇందులో లేదు, ఏమీ లేదు. దానికి ఏం సంబంధమే లేదు. గన్ను గురి పెట్టి పోర్టు కొట్టేశారని నిస్సిగ్గుగా పైన తెలుగుదేశం పార్టీ దీంతోనే వాళ్ళు వేశారు. 1750 కోట్లు. ఏదో అంతర్జాతీయ అమెరికాలో ఏదో ఇన్సిడెంట్ జరిగి అదానికి సంబంధించి ఏదో వార్తలు రాస్తే, ఇక్కడ మనం కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థతో సెక్యూరిటీ ఒప్పందం జరుగుంటే దాంట్లో ఏమీ లేకున్నా సరే దీంట్లో 1750 కోట్ల రూపాయలు లంచాలు మేసేశారని చెప్పి ఎవరో రాశారని చెప్పి దాన్ని విస్తృతంగా ప్రచారం చేయడం అనేది తెలుగుదేశం పార్టీ దౌర్భాగ్యానికి ఇంతకంటే నిదర్శనం కూడా ఏం లేదు. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని వందలు వేలు మేము ఎన్నికల్లో చూసాం. ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం అనేది ఈ ప్రపంచంలోనే అతి పెద్ద ఫ్యాక్టరీ. మోసాలు చేయడంలో, తప్పుడు ప్రచారం చేయడంలో వాళ్ళకి ప్రపంచమంతా ఒకటయ్యి తెలుగుదేశం ఒకటైనా కానీ ప్రపంచం ఓడించలేదు తెలుగుదేశాన్ని. అలాంటి దుష్ప్రచారాలు చేయడంలో వీళ్లకు ఉన్నంత సాధన సంపత్తి ఏ పార్టీకి కూడా లేదు. ఏ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేశారో వాటన్నిటినీ గాలి కొదిలేశారు, వాటన్నిటినీ తిలోదకాలు ఇచ్చారు. నాడు నేడుకైతే దరిదాపు 12,000 కోట్లకు పైగా వెచ్చించి 45,000కు పైగా స్కూల్స్ కానీ హాస్టల్స్ కానీ రెన్యువేట్ చేస్తే వాటిల్లో కూర్చొని మీరు ఈరోజు తగుదురమ్మ కదా అని చెప్పేసి మీటింగులు పెట్టి పేరెంట్ టీచర్స్ అంట ఎందుకు పెడతా ఉన్నారు? మీ పిల్లవాళ్ళకి ఇంగ్లీష్ విద్యను ఆపేశారని చెప్తాక, మీ పిల్లవాళ్లకు సిబిఎస్ఈ సిలబస్ చదవటానికి ఇష్టం లేదు మాకు ఆపేశారని చెప్తానిక, మీ పిల్లవాళ్ళకి ఈరోజు బ్రహ్మాండమైన స్కూల్స్ జగన్మోహన్ రెడ్డి గారు కట్టించారు, నేనున్న దాంట్లో కూర్చొని చెప్తాను చదివించండి అని చెప్తాక, బ్రహ్మాండమైన టైం టీచర్స్ లో గవర్నమెంట్ స్కూల్స్ లో తర్ఫీదు ఇచ్చి గ్లోబల్ సిస్టమ్ లో పిల్లలను చదివించడానికి అవకాశాలు కల్పించారు జగన్మోహన్ రెడ్డి, నేను ఆపేస్తున్నానని చెప్పడానిక దేనికోసం పెడతా ఉన్నారని అడుగుతా ఉన్నాను. ఈరోజు కాకినాడ ఎస్సీజెడ్ సంబంధించిన రైతు కూలీలు బాధిత పక్షాలతో పాటు మేము కూడా కూర్చుని మాట్లాడడం జరుగుతుంది. 2003లో ఎస్సీజెడ్ అంకురార్పణ జరిగిన తర్వాత 2003 ఆ సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయన అక్కడ భూములు సేకరించడం, అంకురార్పణ చేసి తన బినామీ అయినటువంటి కేవీ రావు ద్వారా రైతుల తాలూకు భూములు సేకరించడం మొదలుపెట్టారు 2003లో. మీకు చాలామందికి తెలియని విషయం ఏంటంటే, యాక్చువల్గా స్థానిక రాజకీయ నాయకులు ఎవరన్నా సరే రైతులకి అన్యాయం జరుగుతుంది అంటే రైతుల తరపున పోరాటం చేస్తారు ఖచ్చితంగా. కానీ ఆ రోజు స్థానిక శాసనసభ్యుడు యనమల రామకృష్ణుడు ఈ ఎస్సీజెడ్కి, ఈ కేవీ రావుకి మొట్టమొదటగా భూములు రిజిస్ట్రేషన్ చేసింది స్థానిక శాసనసభ్యుడు యనమల రామకృష్ణుడు. మొట్టమొదటి భూములు రిజిస్ట్రేషన్ చేసింది అతను. ఇంకా సామాన్య రైతులకి ఇంకా దిక్కెవరు? వాళ్ళు కూడా భయపడి రిజిస్ట్రేషన్ చేసే పరిస్థితి వచ్చేసింది. ఆ రోజు శాసనసభ్యుడు చేయాల్సిన పనికి వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాకపోతే ఇందులో మతలబ్ ఏంటంటే, అదేవిధంగా ఈరోజు ముఖ్యమంత్రికి లెటర్ రాస్తానంటున్నాడు, దానికి సంబంధించి దర్యాప్తు జరపాలి, సిఐడి దర్యాప్తు జరపాలి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు యనమల రామకృష్ణుడు. ముందుగా నేను చెప్పదలిచాను, చంద్రబాబు నాయుడు ఈరువాకు సాగి ఏమన్నాడు, మొత్తం భూములన్నీ కూడా రైతులకు తిరిగి ఇచ్చేస్తాం, సెజ్జర్ను రద్దు చేస్తాం అని చెప్పేసి 2014లో అధికారంలోకి వచ్చాడు. ఆ రోజు నేను అపోజిషన్ ఎమ్మెల్యే నేను అక్కడ. 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే అక్కడ ఇమీడియట్గా రసాయన పరిశ్రమలకు అనుమతి ఇచ్చాడు. డివిజిలాట్ రసాయన పరిశ్రమలకు 500 ఎకరాలు ఇచ్చి అనుమతి ఇచ్చాడు.
అప్పుడు ఆ రైతులు ఎంతోమంది పోరాటం చేశారు వ్యతిరేకంగా, దివీస్ వ్యతిరేకంగా ఎంతోమంది పోరాటం చేశారు. మహిళలను కూడా చూడకుండా మండల చెదగొట్టి వాళ్ళందరినీ కూడా నారా చంద్రబాబు నాయుడు రకరకాల స్టేషన్లో నక్సలైట్లు తీసుకెళ్ళినట్టు ఏజెన్సీలో రకరకాల స్టేషన్లోని వాళ్ళందరినీ నానా ఇబ్బంది పెట్టడం జరిగింది. ఇదే నారా చంద్రబాబు నాయుడు అంటే భూములు మీ వెనక్కిస్తాను అపోజిషన్లో ఉండగా చెప్పిన నారా చంద్రబాబు నాయుడు అధికారులను చేపట్టిన వెంటనే 500 ఎకరాలు డివీస్కి ఇవ్వడంతో పాటు అక్కడ ఉన్న రైతులను నానా రకాలుగా ఇబ్బంది పెట్టడం జరిగింది. రకరకాల కేసులు పెట్టడం జరిగింది ఆ రైతుల మీద. కాకపోతే పాదయాత్రలో జగన్ గారు చెప్పినట్టు 2800 ఎకరాల భూమిని జగన్ గారు రైతులకు తిరిగి ఇవ్వడం జరిగింది. 2180 ఎకరాల భూమిని రైతులకు తిరిగి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చాలా మటుకు వాళ్ళ పేరు రిజిస్ట్రేషన్లు కూడా చేయడం జరిగింది. ఒకటైతే నేను చెప్పదలుచుకున్నాను, రైతులకి పేద ప్రజలకి భూములు ఇచ్చిన జగన్ గారు మంచోడా, లేదంటే రైతులు మండలు చెదగొట్టేసి రైతులను జైల్లో పెట్టేసి వైరించి వాళ్ళ భూములని తీసుకున్న చంద్రబాబు నాయుడు మంచోడా ఒక్కసారి బ్యారేజ్ చేసుకోవాలి. ఎందుకంటే నేడు ఉన్న పరిస్థితుల్లో ఎల్లో మీడియాకి చంద్రబాబు నాయుడే చాలా గొప్ప మనిషి, మంచోడి కింద కనపడుతుంది. కానీ రైతులకి న్యాయం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు మంచిగా కనిపిస్తున్నట్టు నాకైతే ఆ ఎల్లో చెంచా మీడియా తెలియట్లేదు. ఒక్కటైతే నేను చెప్పదలుచుకున్నాను, మీరు మొట్టమొదటి నుంచి 2003 నుంచి ఈ అంశం మీద దర్యాప్తు జరిపించి ఎవరెవరో అవసరమైతే చంద్రబాబు నాయుడు, లేకపోతే ఆనాటి ఫైనాన్స్ మంత్రి, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అయితే రామకృష్ణుడు, ఎవరెవరో దీని వెనకాల బాధ్యులో వాళ్ళని తదనుగుణంగా శిక్షించాలి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైతులకు కూడా న్యాయం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ సెజ్లో జరిగిన అవకతవకలు కూడా అన్ని బయటకు తీయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మనల్ని ఎవరు రాయలేదు అక్కడ, ఇంకోసారి మనల్ని ఎవరు రాయలేదు అక్కడ. మళ్ళీ ఎప్పుడు నేను లోపలికి వెళ్ళి మాట్లాడి పైకి ఎక్కాలి అంటే తిప్పుతున్నారు, అక్కడే తిప్పుతున్నారు. ఎల్ని ఒట్ల నేను లోపలికి వెళ్ళి మాట్లాడి పైకి ఎక్కాలి అంటే తిప్పుతున్నారు, అక్కడే తిప్పుతున్నారు. ఎల్ని ఒట్ల ఎవరు ఆయన ఆపారు? ఆయన ప్రభుత్వంలో, ఆయన పార్ట్నర్ గా ఉన్న ప్రభుత్వంలో ఆయన ల్యాండ్ లోకి వెళ్లకుండా ఎవరు ఆపుతారు? ఆపిన వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఆపమని చెప్పిన వాళ్ళు ఎవరు? ఆ అధికారులకు బాస్ ఎవరు? అధికారులకు ఆ డైరెక్షన్ ఇచ్చింది ఎవరు? గతంలో పవన్ కళ్యాణ్ గారు రిషికొండ దగ్గరికి వెళ్లారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆయన చేసిన అలిగేషన్ నన్ను లోపలికి వెళ్లకుండా ఆపేశారు అని. సో రిషికొండలో లోపలికి వెళ్లకుండా ఆపింది అప్పటి ప్రభుత్వం అయితే, కాకినాడలో బోటు దగ్గరికి వెళ్లకుండా ఆపింది ఎవరు? అంటే నిజం నిలకడ మీదే తెలుస్తుంది, అబద్ధం అందంగా ఉంటుంది. డ్రగ్స్ షిప్లో బయటపడింది. అట్లాగే నేను మొన్నటి నుంచి ప్రస్తావిస్తున్నా, బియ్యం సీజ్ అనేటటువంటి చేయడానికి అర్హత ఉంటుంది కానీ, అధికారం ఉంటుంది కానీ, బియ్యానికి సంబంధించి అది ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పోర్టు బయట చేసుకోవాలా, ఆ లోపలది ఉంటే కూడా ఇది తప్పు అని చెప్పి రాసిస్తే ఆ బియ్యాన్ని తీసియాల్సిందే. కానీ షిప్ని సీజ్ చేయడం కుదరదు, అది అంతర్జాతీయ చట్టాలకే వ్యతిరేకము. షిప్ ఎట్లా సీజ్ చేస్తారు అన్నటువంటి దానికి ఇప్పుడు ఫైనల్గా కస్టమ్స్ డిపార్ట్మెంట్ కమిషనర్ వచ్చారు. ఆ ఒక్క తేల్చి చెప్పేశారు, షిప్ సీజ్ కుదరదు. షిప్ అనేటటువంటి దాంట్లో ఏదన్నా మెటీరియల్ అనుమానాస్పదం ఉంటే దాన్ని తనిఖీ చేయిస్తాం, దాన్ని పక్కన పెడతాం. అంతకు తప్పించి షిప్లో రకరకాల మెటీరియల్ ఉంటుంది, షిప్ని సీజ్ చేయడం కుదరదు. ఇది తాజాగా కస్టమ్స్ డిపార్ట్మెంట్ చెప్పింది. ఒక షిప్ అనేటటువంటిది కస్టమ్స్ డిపార్ట్మెంట్ మాత్రమే సీజ్ చేయగలదు. ఏ డ్రగ్స్ లాంటిదో, కంప్లీట్ షిప్ అంతా, ఏ ఆయుధాల తయారీ లాంటిదో ఉంటే అప్పుడు చేస్తారు. బియ్యం లాంటి వాటికి చెయ్యరు. బియ్యం తేడా వస్తే బియ్యం అక్రమ రవాణా చెయ్యొద్దయ్యా అని చెప్తారు అంతవరకు. ఎందుకంటే వాళ్ళకేం సంబంధం లేదు, వాళ్ళు రేషన్ బియ్యమా కాదని వాళ్ళు టెస్ట్ చేయరు. ఆ షిప్ వాళ్ళకి సంబంధం లేదు, లేదా పోర్ట్ వాళ్ళకి సంబంధం లేదు. అది చేసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. బయట ఒకళ్ళు చేయాల్సిన పని ఇంకోళ్ళ మీదకి నెడుతున్నాం అనమాట మనం. మొత్తం ఆయనే మేనేజింగ్ డైరెక్టర్ కమ్ చైర్మన్గా ఉండి ఆ వ్యవహారాన్ని ఆయన నడుపుతుంటే, అరబిందో వాళ్ళు మళ్ళీ సబ్సిక్వెంట్గా ఒక 400 కోట్లు పెట్టి కొన్ని షేర్లు కొంటే, ఇవాళ దాన్ని ఎటు తిరిగి కాజేయాలని చెప్పి ఆ రోజు కేవీ రావుని తెచ్చింది చంద్రబాబు నాయుడు.
ఈరోజు దాన్ని అంతా హస్తగతం చేసుకునే ఉద్దేశంతో పదే పదే కాకినాడ పోర్టు పైన విష ప్రచారం చేస్తూ జగన్ గారికి ఆపాదిస్తున్నారు వాళ్ళు. అవన్నీ గన్ను పెట్టు, పోర్టు పెట్టు. జగన్కు ఒక పైసా షేర్ కూడా ఇందులో లేదు, ఏమీ లేదు. దానికి ఏం సంబంధమే లేదు. గన్ను గురి పెట్టి పోర్టు కొట్టేశారని నిస్సిగ్గుగా పైన తెలుగుదేశం పార్టీ దీంతోనే వాళ్ళు వేశారు. 1750 కోట్లు. ఏదో అంతర్జాతీయ అమెరికాలో ఏదో ఇన్సిడెంట్ జరిగి అదానికి సంబంధించి ఏదో వార్తలు రాస్తే, ఇక్కడ మనం కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థతో సెక్యూరిటీ ఒప్పందం జరుగుంటే దాంట్లో ఏమీ లేకున్నా సరే దీంట్లో 1750 కోట్ల రూపాయలు లంచాలు వేసేశారని చెప్పి ఎవరో రాశారని చెప్పి దాన్ని విస్తృతంగా ప్రచారం చేయడం అనేది తెలుగుదేశం పార్టీ దౌర్భాగ్యానికి ఇంతకంటే నిదర్శనం కూడా ఏం లేదు. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని వందలు వేలు మేము ఎన్నికల్లో చూసాం. ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం అనేది ఈ ప్రపంచంలోనే అతి పెద్ద ఫ్యాక్టరీ. మోసాలు చేయడంలో, తప్పుడు ప్రచారం చేయడంలో వాళ్ళకి ప్రపంచమంతా ఒకటయ్యి తెలుగుదేశం ఒకటైనా కానీ ప్రపంచం ఓడించలేదు తెలుగుదేశాన్ని. అలాంటి దుష్ప్రచారాలు చేయడంలో వీళ్లకు ఉన్నంత సాధన సంపత్తి ఏ పార్టీకి కూడా లేదు. ఏ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేశారో వాటన్నిటినీ గాలికి వదిలేశారు. వాటన్నిటినీ తిరోధకాలు ఇచ్చారు. నాడు నేడుకైతే దరిదాపు 12,000 కోట్లకు పైగా వెచ్చించి 45,000కు పైగా స్కూల్స్ కానీ హాస్టల్స్ కానీ రెన్యువేట్ చేస్తే వాటిల్లో కూర్చొని మీరు ఈరోజు తగుదురమ్మ కదా అని చెప్పేసి మీటింగులు పెట్టి పేరెంట్ టీచర్స్ అంట ఎందుకు పెడతా ఉన్నారు? మీ పిల్లవాళ్ళకి ఇంగ్లీష్ విద్యను ఆపేశారని చెప్తాక, మీ పిల్లవాళ్లకు సిబిఎస్ఈ సిలబస్ చదవటానికి ఇష్టం లేదు మాకు ఆపేశారని చెప్తానిక, మీ పిల్లవాళ్ళకి ఈరోజు బ్రహ్మాండం వంటి స్కూల్స్ జగన్మోహన్ రెడ్డి గారు కట్టించారు, నేనున్న దాంట్లో కూర్చొని చెప్తాను చదివించండి అని చెప్తాక, బ్రహ్మాండం వంటి టైం టీచర్స్ లో గవర్నమెంట్ స్కూల్స్ లో తర్ఫీదు ఇచ్చి గ్లోబల్ సిస్టమ్ లో పిల్లలను చదివించడానికి అవకాశాలు కల్పించారు జగన్మోహన్ రెడ్డి, నేను ఆపేస్తున్నానని చెప్తానిక దేనికోసం పెడతా ఉన్నారని అడుగుతా ఉన్నాను. ఈరోజు కాకినాడ SEZ సంబంధించిన రైతు కూలీలు బాధిత పక్షాలతో పాటు మేము కూడా కూర్చుని మాట్లాడడం జరుగుతుంది. 2003లో SEZ అంకురార్పణ జరిగిన తర్వాత 2003 ఆ సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయన అక్కడ భూములు సేకరించడం, అంకురార్పణ చేసి తన బినామీ అయినటువంటి KV రావు ద్వారా రైతుల తాలూకు భూములు సేకరించడం మొదలుపెట్టారు 2003లో. మీకు చాలామందికి తెలియని విషయం ఏంటంటే, యాక్చువల్గా స్థానిక రాజకీయ నాయకులు ఎవరన్నా సరే రైతులకు అన్యాయం జరుగుతుంది అంటే రైతుల తరపున పోరాటం చేస్తారు ఖచ్చితంగా. కానీ ఆ రోజు స్థానిక శాసనసభ్యుడు యనమల రామకృష్ణుడు ఈ SEZకి, ఈ KV రావుకి మొట్టమొదటగా భూములు రిజిస్ట్రేషన్ చేసింది స్థానిక శాసనసభ్యుడు యనమల రామకృష్ణుడు. మొట్టమొదటి భూములు రిజిస్ట్రేషన్ చేసింది అతను. ఇంకా సామాన్య రైతులకి ఇంకా దిక్కెవరు? వాళ్ళు కూడా భయపడి రిజిస్ట్రేషన్ చేసే పరిస్థితి వచ్చేసింది. ఆ రోజు శాసనసభ్యుడు చేయాల్సిన పనికి వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాకపోతే ఇందులో మతలబ్ ఏంటంటే, అదేవిధంగా ఈరోజు ముఖ్యమంత్రికి లెటర్ రాస్తానంటున్నాడు, దానికి సంబంధించి దర్యాప్తు జరపాలి, CID దర్యాప్తు జరపాలి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు యనమల రామకృష్ణుడు. ముందుగా నేను చెప్పదలిచాను, చంద్రబాబు నాయుడు ఈరువాకు సాగి ఏమన్నాడు, మొత్తం భూములన్నీ కూడా రైతులకు తిరిగి ఇచ్చేస్తాం, సెజ్జర్ను రద్దు చేస్తాం అని చెప్పేసి 2014లో అధికారంలోకి వచ్చాడు. ఆ రోజు నేను అపోజిషన్ ఎమ్మెల్యే నేను అక్కడ. 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే అక్కడ ఇమీడియట్గా
రసాయన పరిశ్రమలకు అనుమతి ఇచ్చాడు. డివిస్ లాంటి రసాయన పరిశ్రమలకు 500 ఎకరాలు ఇచ్చి అనుమతి ఇచ్చాడు. అప్పుడు ఆ రైతులు ఎంతోమంది పోరాటం చేశారు వ్యతిరేకంగా, డివిస్ వ్యతిరేకంగా ఎంతోమంది పోరాటం చేశారు. మహిళలను కూడా చూడకుండా మండల చెదగొట్టి వాళ్ళందరినీ కూడా నారా చంద్రబాబు నాయుడు రకరకాల స్టేషన్లో నక్సలైట్లు తీసుకెళ్ళినట్టు ఏజెన్సీలో రకరకాల స్టేషన్లోని వాళ్ళందరినీ నానా ఇబ్బంది పెట్టడం జరిగింది. ఇదే నారా చంద్రబాబు నాయుడు అంటే భూములు మీ వెనక్కిస్తాను అపోజిషన్లో ఉండగా చెప్పిన నారా చంద్రబాబు నాయుడు అధికారులను చేపట్టిన వెంటనే 500 ఎకరాలు డివిస్కి ఇవ్వడంతో పాటు అక్కడ ఉన్న రైతులను నానా రకాలుగా ఇబ్బంది పెట్టడం జరిగింది. రకరకాల కేసులు పెట్టడం జరిగింది రైతుల మీద. కాకపోతే పాదయాత్రలో జగన్ గారు చెప్పినట్టు 2800 ఎకరాల భూమిని జగన్ గారు రైతులకు తిరిగి ఇవ్వడం జరిగింది. 2180 ఎకరాల భూమిని రైతులకు తిరిగి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చాలా మటుకు వాళ్ళ పేరు రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరిగింది. ఒకటైతే నేను చెప్పదలుచుకున్నాను, రైతులకి పేద ప్రజలకి భూములు ఇచ్చిన జగన్ గారు మంచోడా, లేదంటే రైతులు మండలు చెదకొట్టేసి రైతులను జైల్లో పెట్టేసి వైరించి వాళ్ళ భూములని తీసుకున్న చంద్రబాబు నాయుడు మంచోడా ఒక్కసారి బ్యారేజ్ చేసుకోవాలి. ఎందుకంటే నేడు ఉన్న పరిస్థితుల్లో ఎల్లో మీడియాకి చంద్రబాబు నాయుడే చాలా గొప్ప మనిషి, మంచోడి కింద కనపడుతుంది. కానీ రైతులకి న్యాయం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు మంచిగా కనిపిస్తున్నట్టు నాకైతే ఆ ఎల్లో చెంచా మీడియా తెలియట్లేదు. ఒక్కటైతే నేను చెప్పదలుచుకున్నాను, మీరు మొట్టమొదటి నుంచి 2003 నుంచి ఈ అంశం మీద దర్యాప్తు జరిపించి ఎవరెవరో అవసరమైతే చంద్రబాబు నాయుడు లేకపోతే ఆనాటికి ఫైనాన్స్ మంత్రి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అయితే రామకృష్ణుడు ఎవరెవరో దీని వెనకాల బాధ్యులో వాళ్ళని తదనుగుణంగా శిక్షించాలి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైతులకు కూడా న్యాయం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ సెజ్లో జరిగిన అవకతవకలు కూడా అన్ని బయటకు తీయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మనల్ని ఎవరు రాయలేదు అక్కడ, ఇంకోసారి మనల్ని ఎవరు రాయలేదు అక్కడ. నేను లోపలికి వెళ్ళి మాట్లాడి పైకి ఎక్కాలి అంటే తిప్పుతున్నారు, అక్కడే తిప్పుతున్నారు. ఎల్ని నేను లోపలికి వెళ్ళి మాట్లాడి పైకి ఎక్కాలి అంటే తిప్పుతున్నారు, అక్కడే తిప్పుతున్నారు. ఎవరు ఆయన ఆపారు? ఆయన ప్రభుత్వంలో, ఆయన పార్ట్నర్ గా ఉన్న ప్రభుత్వంలో ఆయన ల్యాండ్ లోకి వెళ్లకుండా ఎవరు ఆపుతారు? ఆపిన వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఆపమని చెప్పిన వాళ్ళు ఎవరు? ఆ అధికారులకు బాస్ ఎవరు? అధికారులకు ఆ డైరెక్షన్ ఇచ్చింది ఎవరు? గతంలో పవన్ కళ్యాణ్ గారు రిషికొండ దగ్గరికి వెళ్లారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆయన చేసిన అలిగేషన్ నన్ను లోపలికి వెళ్లకుండా ఆపేశారు అని. సో రిషికొండలో లోపలికి వెళ్లకుండా ఆపింది అప్పటి ప్రభుత్వం అయితే, కాకినాడలో బోటు దగ్గరికి వెళ్లకుండా ఆపింది ఎవరు? అంటే సంగతి ఇంతేనా? నేను చూద్దాం, ముందు చూద్దాం. నీకు ఏం చెప్పాను, నీకు సంపద సృష్టించాలంటే కరెంట్ బిడ్డ పెంచాలి. పెంచామంతే, ఇష్టం అయితే ఓటేయండి, నెక్స్ట్ లేదా వదిలేసండి. ఇందా బుద్ధులు నాకు అర్థం కదా. మీరు సరే కరెంట్ బిల్లులు తీసేయండి. ఇసుక సంగతి ఏంటి? ఏమైంది? ఇసుక్కి ఫ్రీ అన్నారు, పోతే 30,000 అడుగుతున్నారు. ఫ్రీగా ఇస్తున్నావు కదా ఇసుక. ఇచ్చారన్నా? ఎక్కడ అడుగుతున్నా 30,000? నువ్వు చెప్పు నాకు. ఎత్తుకునే కాడ నువ్వు ఆడికెళ్ళు, చంద్రబాబు మాట చెప్పు. చంద్రబాబు గారు మాకు ఫ్రీగా ఇస్తానన్నాడు అని అడుగు. వాళ్ళు యువకులు మా చెప్పు. టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చాను కదా, నువ్వేం చేస్తావు దానికి? టోల్ ఫ్రీ కలవట్లా. తంతే తండించుకోండి, కొడితే కొట్టించుకోండి, అయినా సరే ఇసుక మేము ఫ్రీగా ఇస్తాం. మేము చెప్పాం కాబట్టి వాగ్దానాలన్నీ ఫ్రీ 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 అని ఈ రోజు ఏందన్న మాట మారుతున్నారు. ఎప్పుడు ఫ్రీ కాదా? మేము ఫ్రీగా ఇస్తున్నాం కదా ఇసుక. ఫ్రీ అన్నారు. యాడ బస్సు ఎక్కండి. టికెట్ కొట్టాడు ఎవరన్నా మీకు? టికెట్ అసలు మీకు మీరు చెప్పింది అర్థం కావట్లా. మీరు విన్నది ఒకటి, బస్సు ఫ్రీ అన్నారు. ఏ బస్సు ఫ్రీ మీకు ఇస్తున్నది మేము? ఏ బస్ అండి? ఫ్రీ అన్నా, ఏ ఫ్రీ అన్నా? మీరు వినాలి. రేపు ఓట్లు వేసేటప్పుడు ఏం ఫ్రీగా ఇస్తున్నాడు, ఏం తెలుసుకుని ఓట్లు వేసారు. ఇప్పుడు చెమ్మలాడుతారు. నాకు అర్థం కాదు. ఏమన్నా టీడీపీ అంటే మీకు పిచ్చోళ్ళ కమ్మడుతున్నారేంది? నీకు అర్థం కావట్లా. తప్పు మారుతాను. మీరు ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరికీ నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని చెప్పారు. ఏమిచ్చా? 15 రూపాయలు అని ఇచ్చారా? ఆ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడే, ఆ జగన్మోహన్ రెడ్డి డేటా మాకు ఇంకా ఇవ్వలేదా? డేటా ఇస్తే డబ్బులు ఇస్తాం. డేటాకి డబ్బులు అడిగేమంట మాకు తెలుసా? ఎట్లా మనం హామీలు ఇచ్చాం, సూపర్ 6 చెప్పాం. చూస్తే భయం వేస్తా ఉంది. ముందు కదలలేకపోతున్నాం. ఈ విషయాలు రాష్ట్ర ప్రజానీకం కూడా
ఆలోచించాలి. బాగా పెట్టాడుగా ఐస్ క్రీము, ఇంకా ఎందుకు? వెళ్దాం పదా. కేవలం మేం మాత్రమే మాట్లాడితే మీరు చల్లిన బురదని మేము కడుక్కోవడం, మీరు మమ్మల్ని తప్పుగా విమర్శిస్తుంటే మేము ఖండించడం అనే పద్ధతి కాకుండా నిజానిజాలు క్షేత్రస్థాయిలో బాధితులుగా ఇవాళ లబ్ధిదారులుగా ఉన్న రైతులు స్వయంగా మీకు చెప్పారు. రైతులు చెప్పిన దాని మీదట కంక్లూజన్లో చాలా ముఖ్యమైన విషయాలు 3 పాయింట్లు నేను చెప్పదలుచుకున్నా. ఒకటి, రైతుల భూములే తాకట్టు పెట్టి కేవీ రావు అనే ఒక వ్యక్తి, ఏ మాత్రం ఆర్థిక స్తోమత లేని వ్యక్తి, ఎస్సీజెడ్ పెడతానని భూసేకరణ చేసి రైతుల భూములు తాకట్టు పెట్టి ఆ తర్వాత రైతులకు డబ్బులు ఇచ్చి వేల కోట్లు సంపాదించారనేది ఇవాళ రైతుల మాటల్లో మీకు అర్థమైంది. చాలా చిత్రం ఏంటంటే, అనుకోకుండా ఇప్పుడే ఒక వార్త వచ్చింది. యనమల రామకృష్ణుడు గారు, మాజీ ఆర్థిక శాఖ మంత్రులు, ఎమ్మెల్సీ గారు, ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఒక ఉత్తరం రాసినట్టుగా. ఆ ఉత్తరంలో ఆయన క్లియర్గా రాశారు, కేవీ రావు బ్రాకెట్లో చౌదరి అనే ఆయన, అంటే కులాన్ని కూడా ప్రస్తావించారు ఆయన. మరి కారణం తెలియాలనేమో అందరికీ. చాలా కారు చౌకగా భూములు కొని జిఎంఆర్కి అమ్మి 100 కోట్లు లాభం గడించాడని ఆయన రాశారు. దాంట్లో మాకు అర్థమైంది అదే. అలాగే జిఎంఆర్ కూడా దీంట్లో పెద్ద ఎత్తున 100 కోట్లాది రూపాయల లాభాలు పొందారని రాశారు. ఇప్పుడు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, రైతు పెద్దలు ప్రెస్ మీట్లో మీ ముందే చెప్పారు, బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి కేవీరావు అనే ఆయన రైతుల పరిహారం ఇవ్వకుండానే భూములు తాకట్టు పెట్టి 100 కోట్లు అప్పు తెచ్చాడని. జిఎంఆర్ సంస్థ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి, బ్యాంక్ ఆఫ్ బరోడా కాదు, బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి, జిఎంఆర్ సంస్థ ఐసిఐసి నుంచి, ఎల్ఐసి నుంచి సుమారు 2000 కోట్ల రూపాయల అప్పు ఇదే భూముల మీద తెచ్చిందని ఇప్పుడే ఆధారాలతో సహా రైతు పెద్దలు, పోరాట కమిటీ పెద్దలు చెప్పారు. అంటే రైతుల భూములు తాకట్టు పెట్టి 20 ఏళ్లుగా ఒక పరిశ్రమ పెట్టకుండా వీళ్ల భూముల్ని కారు చౌకగా కొట్టేసి 100 కోట్లు సంపాదించుకున్న పెద్దలందరి మీద విచారణ జరగాలి. మీరు సిబిఐ విచారణతో పాటు ఈడీ విచారణ కూడా జరగాలి. ఎందుకంటే రైతుల భూములు తాకట్లు పెట్టిన కేవీరావు కానీ, లేకపోతే ఇంకొక జిఎంఆర్ సంస్థ కానీ, వీళ్ళందరూ బయటికి రావాలి. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు తన గుత్తాధిపత్యంలాగా 1000 ఎకరాలు ఎస్సీజెడ్కి దారాదత్తం చేసి ఆ భూముల్ని రైతులకి వెనక్కి చారిత్రాత్మకంగా ఇచ్చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని దోషిగా నిలబెట్టే ప్రయత్నం ఇవాళ చేస్తూ ఉన్నారు. ఇది ముమ్మాటికి మేము ఖండిస్తూ ఉన్నాం. రైతుల భూములు రైతులకి వెనక్కిచ్చిన ముఖ్యమంత్రి చరిత్రలో లేడు. అలాంటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఇవాళ దోషిగా మీరు చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే మేము చెప్తున్నాం, 2003 నుంచి ఏదైతే భూసేకరణ మొదలైనప్పటి నుంచి ఈ రోజు వరకు కాకినాడ ఎస్సీజెడ్లో ఏం జరిగింది, ఏ భూములు, ఎస్ఐన్ భూములు ఎవరికి కారు చౌకగా ఇచ్చారు, ఆ తర్వాత ప్రభుత్వ భూములు ఎవరు కనీసం రూపాయి కూడా లేకుండా ఎస్సీజెడ్కి కట్టబెట్టారు, ఎవరు రైతుల్ని అన్యాయంగా కేసులు పెట్టి సెంట్రల్ జైల్లో పెట్టించారు, ఎవరు ఆ రైతులతో చాలా ఉన్నతమైన విలువలు కలిగిన రైతు పెద్దల్ని, కమిటీ పెద్దల్ని స్నేహ బ్లాక్లో ఉంచి బాత్రూములు ఎవరు కడిగిచ్చారు, ఎవరు వాళ్ళ మనోధైర్యాన్ని దెబ్బతీయాలని ట్రై చేశారు, పరిశ్రమలు రాకపోయినా ఇది ఎస్సీజెడ్ అని తాను చాలా గొప్పగా తీసుకొచ్చారని చెప్పిన వాళ్ళు గొప్ప, లేకపోతే ఇవాళ ఎస్సీజెడ్ దగ్గర పోర్టు, ఎస్సీజెడ్ దగ్గర కొన్ని కంపెనీలు, ఫార్మా కంపెనీలని తీసుకొచ్చిన ప్రభుత్వం గొప్ప, ఎవరు గొప్ప తేలాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఇప్పుడే పెద్దలు చెప్పారు, రైతు పెద్దలు చాలా క్లియర్గా చెప్పారు,
9 లక్షల రూపాయలకి తెగనమ్ముతారా లేదని పీకల మీద కత్తి పెట్టారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అని చెప్పారు. 3 లక్షలు తీసుకుని 2 లక్షలు అదనంగా ఇస్తామని చెప్పి 5 లక్షలకి డీల్ క్లోజ్ చేయమని పెద్ద ఏదో ఘనంగా చెప్పిన చంద్రబాబు నాయుడు గారి సర్కారు ఇవాళ రైతులు భూములు అమ్ముకుంటే అది చాలా తప్పని మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి మాత్రమే తెలిసిన టెక్నిక్, రాజధాని ఎక్కడ వస్తుందో చెప్పకుండా భూములు ముందే కొనుక్కుని కొట్టేసి తర్వాత రాజధానిని అనౌన్స్ చేసిన టెక్నిక్ చంద్రబాబు నాయుడు గారికి వారి అనుయాయులకి మాత్రమే తెలుస్తుంది, ఇంకెవరికి తెలియదు. మీరు బురద జల్లేసి ప్రజా కోర్టులో మమ్మల్ని అందరినీ తప్పుగా చూపించాలనే ప్రయత్నాన్ని ఖచ్చితంగా ఎండగడతాం. ఈరోజు యనమల రామకృష్ణ గారు కూడా రాశారు కాబట్టి లెటరు, కేవీ రావు అనే ఒక చౌదరి గారు ఏ విధంగా భూములు కొని అధిక రేటుకి 100 కోట్లు సంపాదించాడు జిఎంఆర్కి అమ్మని చెప్పి ఆయన లెటర్లోనే ఉంది కనుక, అలాగే జిఎంఆర్ కూడా దీన్ని అమ్మి వందలాది కోట్లు సంపాదించేదని ఉంది కనుక తేల్చండి అప్పటి నుంచి అని అడుగుతున్నాం. ఆల్రెడీ మా రాజ్యసభ సభ్యులుగా ఉన్న సాయిరెడ్డి గారు కూడా చెప్పారు, విజయసాయిరెడ్డి గారు, దీని మీద ఎంక్వైరీలు చేయండి, దీని మీద విచారణ నిర్వహించి నిగ్గు తేల్చండి, అది సిబిఐ ఈడీ స్థాయిలో ఉండాలి, అది పోర్ట్ అవ్వచ్చు లేకపోతే ఈ ఎస్సీజెడ్లు అవ్వచ్చు అనేది ఇంతకుముందు ఆయన కూడా ప్రస్తావించడం జరిగింది. అందుకే మేము చెప్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో మీరు రైతులకి న్యాయం చేసింది ఎవరో అన్యాయం చేసింది ఎవరో ప్రజల ముందు తెలియాలి. ఇప్పుడు కూడా మేము చెప్తున్నాం, ఇంతకుముందు మా గీతా మేడం గారు కానీ రాజా గారు కానీ మాట్లాడుతూ చాలా విషయాలు చెప్పారు. ఇప్పటికీ ఎస్సీజెడ్ రైతుల పక్షాన నిలబడి వాళ్ళ పూర్తిగా ప్రతి సెంటు వాళ్ళ చేతికి అందే వరకు వైఎస్ఆర్ పార్టీ అండగా నిలబడుతుందని మా జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ అధ్యక్షులు ఈ సభాముఖంగా చెప్పమని మమ్మల్ని ఆదేశించారు. అదే విషయాన్ని చెప్తున్నాం. రాజమహేంద్రవరము స్థానికంగా 3 టౌన్ పోలీస్ స్టేషన్లో 2 రోజుల క్రితము దళిత యువకుడు విద్యావంతుడైన పులి సాగర్ని ఏ రకంగా అమానుషంగా నగ్నంగా పోలీస్ స్టేషన్లో సెల్లో ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆయన నుంచోబెట్టి ఆయన వ్యక్తిత్వాన్ని దళితుల యొక్క మనోభావాల్ని హననం చేసే విధంగా ఎంత దురహంకారంతో ఆ స్టేషన్లో పోలీస్ అంటే ఏంటండి, ప్రజలు మాన ప్రాణాలు కాపాడాల్సిన వ్యక్తులు ఈ రకంగా ప్రవర్తించచ్చా అని చెప్పి ఇవాళ మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇవాళ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆ అబ్బాయిని తీసుకెళ్ళి బట్టలు తీసి స్టేషన్లో నుంచోబెట్టారు, ఉదయం నుంచి రాత్రి 10 దాకా నుంచోబెట్టారండి. అసలు ఎక్కడికి వెళ్ళిపోతూ ఉన్నాము? అసలు ప్రజాస్వామ్యం అనేది ఈ కూటమి ప్రభుత్వంలో ఉందా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎన్డీఏ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ గవర్నమెంట్లో ఉందా అని అడుగుతున్నాం. మరి ఈ రకంగా ఆంధ్రప్రదేశ్లో ఈ రకమైన దాడులు జరుగుతూ ఉంటే అసలు ప్రజాస్వామ్యం బతికి ఉందా? ఇవాళ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. ఇమీడియట్గా దానికి ఎవరైతే బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఎఫ్ఐఆర్ కట్టాలి. అదేవిధంగా కట్టని పక్షంలో ఖచ్చితంగా కట్టని పక్షంలో ఖచ్చితంగా ప్రైవేట్ కంప్లైంట్ కూడా హైకోర్టులో వేస్తాము. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గరికి ఢిల్లీ వెళ్ళి కంప్లైంట్ చేయబోతూ ఉన్నాము. అదేవిధంగా నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ దగ్గరికి కూడా వెళ్ళి కంప్లైంట్ చేయబోతూ ఉన్నాము. నేషనల్ మీడియా దృష్టికి కూడా తీసుకుని వెళ్తాం. ఇవాళ దిస్ ఈజ్ నీడ్ ఆఫ్ ద అవర్, ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంది. అంటే ఎవరిని బెదిరిస్తున్నారండి? ప్రజాస్వామ్యంలో ఏదైతే గవర్నమెంట్ ల్యాప్సెస్ ఉన్నాయో దాన్ని ప్రశ్నించినందుకు ఇవాళ తీసుకుని వచ్చి ఈ వ్యక్తిత్వాలని హననం చేస్తారా అని అడుగుతా ఉన్నా.
ఇప్పుడు ఏం తప్పు చేశాడంటే వర్షాలు వచ్చినప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి ఇన్ని రోజులైంది, మీరు ఏమి చర్యలు తీసుకున్నారు, ఎంత ముంపుకు గురైందని చెప్పి ఫేస్బుక్లో పోస్ట్ పెట్టిన దానికి ఈ రకమైన కార్యక్రమం చేస్తారా అని అడుగుతా ఉన్నా. ఎంత దారుణం అండి. సో ఖచ్చితంగా దీనిపైన కూటమి ప్రభుత్వం స్పందించి ఇమీడియట్ టీచర్లు లేక ఇబ్బంది పడుతున్నారు సార్. అందరి ఆవేదన మంచి చదువుకోవాలని టీచర్లు లేక ప్రభుత్వం నుండి వైఖరి అయ్యా, నా పేరు బోనం రాముడు అండి. అంటే మనం రోజు గుడికి వెళ్తాం. గుడికి వెళ్ళేటప్పుడు భగవంతుడు ఏదో రోజు మనకు సహాయం చేస్తాడు అనే రోజు గుడికి వెళ్ళి మనం ప్రసాదం నైవేద్యం దేవుడు సమర్పించుకుని దేవుడు మొక్కుకుంటాం. అది భగవంతుడు రూపేనే జగన్మోహన్ రెడ్డి గారు రూపేనే మా అందరికీ న్యాయం చేసేలాగా ఆయన వచ్చి మాకు 2180 ఎకరాల భూమిని తిరిగి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అతను నిజంగా భగవంతుడే ఈరోజు మా గ్రామాలన్నిటికి. ఎందుకంటే ఒక పేదవాడు భూమి తీసుకుని మళ్ళీ కొనుక్కోవాలంటే కొనుక్కోలేడు. ఆ పేదవాడు భూమి 3 లక్షలు తీసుకుని ఆ రోజే ఖర్చు పెట్టేసుకున్నాడు. కాబట్టి ఈవేళ ఈ రోజు ఇన్ని లక్షలు పలుకుతుంది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి దయని నేను చెప్పుకున్నాను. ఎందుకంటే ఆ రోజు కమిటీ వేయడం, పిఠాపురాన్ని మాట ఇవ్వడం, ఆ కమిటీలో కన్నబాబు గారు, వంగా గీతమ్మ గారు, రాజా గారు, అప్పుడు దొరబాబు గారు అందరూ మాకు న్యాయం చేసి ఇక్కడ భూములు వదలాలండి, 6 గ్రామాలు వదలాలండి, వదిలితేనే అక్కడ రైతులు కన్నీరు పెట్టకుండా ఉంటారని చెప్పడం, ఆ సిఫార్సుని జగన్మోహన్ రెడ్డి గారు యాక్సెప్ట్ చేయడం వల్ల మా అందరికీ న్యాయం జరిగింది. ఆయనకు మరోసారి మా గ్రామాలందరి తరఫున కూడా మేము నమస్కారం చేసుకుంటూ సెలవు. వాటాదారు ఉన్నారు కేవీ రావు గారు. ఆ రోజు ఈ భూసేకరణలో ఆయన ప్రధాన పాత్రధారి. అంతేకాకుండా ఆ తర్వాత హెచ్పిసిఎల్ వస్తుంది, రిఫైనరీ అని, ఓఎన్జీసీ వస్తుందని వాళ్ళెవరు రాకపోవడం ఇవన్నీ జరిగిపోయినాయి. జరిగిన తర్వాత దీన్ని జిఎంఆర్ వాళ్ళు తీసుకున్నారు. సుమారు 8,150 ఎకరాల విస్తీర్ణంలో ఎస్సీజెడ్ని ఏర్పాటు చేయడం కోసం జిఎంఆర్ సంస్థ తీసుకోవడం జరిగింది. తీసుకున్నప్పుడు రైతులు, ఇక్కడ చాలామంది పెద్దలు దీన్ని వ్యతిరేకించారు. 3 లక్షల రూపాయలకి ఎకరం మీరు సేకరించడం అనేది మా జీవితాలు నాశనం అయిపోయే చర్య, మా తరతరాలుగా వస్తున్న ఆస్తుల్ని మీరు లాక్కోవద్దు అని చెప్పి ఉద్యమం ప్రారంభించారు. ప్రారంభించినా కూడా ఇది ఆగలే. ఆ క్రమంలో 2012లో అప్పటికి ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ ఎస్సీజెడ్కి వచ్చి ఎంతకాలం ఈ దొంగ బతుకు నీతి నిజాయితీగా బతకాలని కోరుకోండి ఏరువాక సాగాడు ఆయన. ఏరువాక సాగి ఒక హామీ ఇచ్చాడు, పెద్ద హామీ. ఏమని ఇచ్చారంటే, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల భూములు వెనక్కి ఇచ్చేస్తాను, పేదల దగ్గర భూములు లాక్కోవడం ఏంటి అని చెప్పి పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఆ సర్జన్ కూడా రద్దు చేస్తానని చెప్పాడు. ఆ తర్వాత 2008 నుంచి రాద్ధాంతం చేస్తూ 2012లో ఏరువాక సాగిన తర్వాత మన పెద్దలందరూ, నాయకులందరూ
ఎవరైతే ఈ పోరాటం చేస్తున్నారో నాయకులందరూ ఏమనుకున్నారంటే చంద్రబాబు నాయుడు లాంటి పెద్ద మనిషి వచ్చి మేము ఉద్యమం చేస్తుంటే మా కోసం నిలబడ్డాడు కదా, తప్పకుండా మాకు సాయం చేస్తారని నమ్మారు. మళ్ళీ 2014లో అధికారంలోకి వచ్చాడు. చంద్రబాబు ఎప్పుడు అధికారానికి ముందు ఒకటి, అధికారం తర్వాత ఒకటి, తన వేరియేషన్స్ చూపిస్తూ ఉంటాడు. ఆయన సడన్గా అపరిచితుల్లాగా మారిపోయాడు. ఆయన మారిపోయి 2014 తర్వాత ఇంకా మిగిలిపోయిన భూములను కూడా ఎస్సీజెడ్కి ఇప్పించే కార్యక్రమం మొదలుపెట్టి రైతులు ఏవైతే అవార్డు కాని భూములు ఉన్నాయో, ఏవైతే డబ్బులు తీసుకొని భూములు ఉన్నాయో ఆ భూములను కూడా వీళ్ళకి ఇచ్చేస్తూ, ఇంకా మిగిలిన ఎస్ఐన్ ల్యాండ్స్ కూడా వీళ్ళకి ఇచ్చేస్తూ ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ క్రమంలో 2015లో, అంటే ఇంకా రైతు పెద్దలందరూ మీకు విడమర్చి చెప్తారు వారి అనుభవాలు, కాబట్టి నేను క్లుప్తంగా చెప్తున్నా. 2015లో ఈ భూములు మావి, మేము సాగు చేసుకుంటామని అంటూ ఉంటే ఇంక అక్కడి నుంచి మొదలైంది దమనకాండ. వీళ్ళ మీద కేసులు పెట్టడం, ఒత్తిళ్లు చేయడం, భయంకరమైన ఒత్తిడి. ఏ స్థాయికి తీసుకొచ్చారంటే అసలు వీళ్ళు ఏదో ఒక నక్సలైట్లాగా, దేశద్రోహుల్లాగా వీళ్ళ ఇంటి చుట్టూ పహారాలు పెట్టడం, వాళ్ళ ఇళ్లల్లో పోలీసులు ఉండడం, అసలు వీళ్ళు కదిలితే వెనకాల పెద్ద పెద్ద పోలీస్ జీపులు వేసుకుని బయటికి వెళ్ళడం, ఆ స్థాయికి తీసుకొచ్చారు. బైండ్ ఓవర్ కేసులు పెట్టి వీళ్ళని ప్రతి రోజు అటెండ్ అయ్యే పరిస్థితిని క్రియేట్ చేశారు పోలీసుల దగ్గర, ఆర్డీఓల దగ్గర. ఇంత ఒత్తిడి ఎదుర్కొంటూ కూడా 2018 వచ్చేటప్పటికి ఉద్యమం తీవ్రతరమైంది. వామపక్షాలు, వైఎస్ఆర్ పార్టీ, ఆ రోజు జనసేన పార్టీ కూడా రైతుల పక్షాన సపోర్ట్ చేస్తూ వచ్చి దీని మీద ఉద్యమం చేసిన క్రమంలో ఇక్కడున్న రైతు పెద్దలందరినీ సెంట్రల్ జైల్లో వేశారు. ముందు సబ్ జైల్లోనూ, ఆ తర్వాత సెంట్రల్ జైల్లోనూ పెట్టి బెయిల్ రాకుండా, వాళ్ళకి బెయిల్ వస్తాయంటే మళ్ళీ వేరే కేసు పెట్టడం, బెయిల్ వస్తే మళ్ళీ వేరే కేసు పెట్టడం, స్నేహ బ్లాక్లో ఉంచారు, బాత్రూములు కడిగించారు, భయంకరమైన సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. ఆ క్రమంలో వారు ఏమనుకున్నారంటే ఈ ఒత్తిడి భరించలేకపోతున్నాం, కనీసం 2003 ఎక్విజేషన్ యాక్ట్ కాకుండా 2013 అక్విజేషన్ యాక్ట్ కింద, ల్యాండ్ ఎక్విజేషన్ యాక్ట్ కిందన్నా పరిహారం ఇస్తే మేము వదిలేస్తామంటే అది కూడా ఇవ్వలేదు. ఇవ్వకపోగా ఈయన ఏం చేశాడంటే ఇంచుమించుగా 2094 ఎకరాలు ఆ రోజు ఏపీఐసికి కేటాయించిన భూమిని, అందులో 1589 ఎకరాలు లీజుకి జిఎంఆర్కి ఇచ్చిన భూమిని, ప్రభుత్వ భూమిని, అసైన్డ్ భూమిని వాళ్ళకి సర్వ హక్కులు ఇచ్చేశాడు. దాంతోపాటు ఎంతకి ఇచ్చాడో తెలుసా మీకు? ఎకరం 3 లక్షలకి. దాంతోపాటు 70 ఎకరాల ప్రభుత్వ భూమిని ఉచితంగానే ఇచ్చాడు. ఈ దేశంలో చాలా అరుదుగా జరుగుతాయి ఇలాంటి సంఘటనలు, ఉచితంగా భూములు ఇవ్వడం అనేది. కానీ కట్టబెట్టారు. మళ్ళీ దివీస్ని తీసుకొచ్చారు. దివీస్కి ఒక 505 ఎకరాలు ఇచ్చారు. ఇచ్చి ఎవరైతే ఇది కుదరదని పెద్ద ఎత్తున గొడవ చేశాడో అదే పెద్ద మనిషి, అదే సీఎం వన్ సైడెడ్గా రైతులకు వ్యతిరేకంగా పనిచేసి కార్పొరేట్ కంపెనీలకి కొమ్ము కాసిన చరిత్ర కాకినాడ ఎస్సీజెడ్ది. అది అయిపోయిన తర్వాత ఆ దశలో 2018లో గౌరవ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు, ఆనాటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వచ్చి పాదయాత్ర చేస్తున్న సందర్భంగా పిఠాపురంలో ఒక హామీ ఇచ్చారు. ఏమని హామీ ఇచ్చారు? మేము అధికారంలోకి వస్తే ఒక కమిటీ వేసి మీ రైతులు ఏవైతే భూములు ఉన్నాయో ఆ భూముల్ని మీకు అప్పగిస్తాం, మీకు వెనక్కి ఇచ్చేస్తామని చెప్పారు. చెప్పిన ప్రకారం అధికారంలో 2019లో వచ్చిన తర్వాత ఒక కమిటీని వేశారు. ఆ రోజు వ్యవసాయ శాఖ మంత్రిగా నేనున్న పరిస్థితుల్లో నన్ను చైర్మన్గా పెట్టి ప్రిన్సిపల్ సెక్రటరీస్, ఐఏఎస్ అధికారులు, జిల్లా కలెక్టర్ కన్వీనర్గా ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ వేసిన తర్వాత మేము ఒక నివేదికనిచ్చాం. ఆ నివేదికలో మేము చెప్పింది ఏంటంటే, ఫస్ట్ 6 గ్రామాలని చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు తరలించేయాలని డెసిషన్ తీసుకుంటే 6 గ్రామాలని తరలించకూడదు, అక్కడే ఉంచాలి, ఉంచుతూ లేఅవుట్ సిద్ధం చేయండి అని చెప్పి ఒక రికమెండేషన్ ఇచ్చాం. ఆ గ్రామాలు శ్రీరాంపురం, బండిపేట, ముమ్మిడివారిపోడు, పాటివారిపాలెం, రావివారిపోడు, రామరాఘవపురం. ఒకవేళ ఈ రామరాఘవపురం అనేది కానీ
అక్కడ ఏదైనా సాంకేతిక విషయాల వల్ల షిఫ్ట్ చేయాల్సి వస్తే ఖచ్చితంగా దాన్ని తీసుకొచ్చి రావివారిపోడు దగ్గరనే పునరావాసం కల్పించాలని ఇవ్వడం జరిగింది. దాంతోపాటు 2180 ఎకరాలు ఏదైతే రైతులు డబ్బులు తీసుకోలేదో, హ్యాండ్ ఓవర్ చేయలేదో ఆ భూముల్ని మళ్ళీ రైతులకు వెనక్కి ఇచ్చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఆ ప్రకారం ఇంకా చాలా డెసిషన్స్ తీసుకున్నాం. ఆ రోజు శ్మశాన వాటికల్ని తీసుకోకూడదని, ఒకవేళ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే పూర్తి స్థాయిలో శ్మశాన వాటికలు కానీ పాఠశాలలు కానీ వీటన్నిటి నిర్మాణం చేసి ఇవ్వాలని ఇవన్నీ చేశాం. చరిత్రలో మొదటిసారి ఎస్ఐన్ ల్యాండ్గా కోన రైతులు పరిహారం తీసుకోకపోతే 657 ఎకరాలకి 5 లక్షల రూపాయలు చొప్పున ఇస్తామన్న దాన్ని 10 లక్షలు ఇవ్వడానికి రికమెండ్ చేశాం. ఆ ప్రకారం 10 లక్షలు కూడా ఇచ్చారు. దివీస్ కోసం చంద్రబాబు నాయుడు గారు సేకరించిన భూములు కూడా ఉన్నాయి, దాంట్లో అసైన్డ్ భూములు. వాటికి కూడా 5 లక్షల రూపాయలు అదనంగా పరిహారం ఇవ్వడం జరిగింది. ఈ రకంగా పెద్ద ఎత్తున ఆ రోజు రికమెండేషన్స్ ఇచ్చాం. 75% ఉద్యోగాలు స్థానికులు కల్పించాలని తదితరవన్నీ. అయితే దురదృష్టం ఏంటంటే జగన్ గారు చంద్రబాబు నాయుడు గారు భూములు లాక్కోవాలని ట్రై చేస్తే, జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యి ఆ భూములు వెనక్కిస్తే మీడియాలో ఏం చూపిస్తూ ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా జగన్ గారు తప్పు చేసినట్టు, చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్ప చేసినట్టుగా మాట్లాడుతూ ఉన్నాం. మేము అడుగుతూ ఉన్నాం, రైతుల నుంచి భూములు లాక్కోవడం తప్ప, రైతుల భూములు రైతులకి వెనక్కి ఇవ్వడం తప్ప, ఏ విషయం అనేది తేల్చమని అడుగుతున్నాం. అందుకే ఇంకా చాలా సందర్భాలు, చాలా విషయాలు దీని మీద మాట్లాడే అవకాశం ఉన్నప్పటికీ ఏదైతే ఉద్యమం చేశారో SCZ రైతులు, ఏవైతే ఇవాళకి కేసుల్లో ఉన్నారో వాళ్ళే మీ పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా మాట్లాడడం కోసం ఈరోజు ఇక్కడ హాజరవడం జరిగింది. నా తర్వాత పెద్దలు మన దాడిశెట్టి రాజా గారు, మేడం గీత గారు మాట్లాడిన తర్వాత వాళ్ళు కూడా మీతో మాట్లాడతారు, అనుభవాలు చెప్తారు, ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు చేశారు, ఎవరు తప్పు అన్నీ చెప్తారు. మేము భూములు వెనక్కి ఇవ్వాలని వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటే ఆ రోజు దాన్ని చాలా తప్పు చేసినట్టుగా చిత్రీకరిస్తున్నారు. అంటే ఎంత దుర్మార్గంగా ఉందంటే అసలు ఈ రాష్ట్రంలో బయట నుంచి చూసే వాళ్ళకి గత ప్రభుత్వం ఏదో దౌర్జన్యకాండ చేసి మొత్తం తప్పులే చేసినట్టుగా, చంద్రబాబు నాయుడు ఒక్కడే అసలు చాలా గొప్ప నీతిమంతుడిలాగా బిల్డపిచ్చే కార్యక్రమం చేస్తుంది మీడియా. ఇది పద్ధతి కాదు. ఇంకో పక్క నిన్నే చూశారు, డ్రగ్స్ కూడా తీసుకొచ్చారు. బ్రెజిల్ నుంచి 25,000 కేజీల డ్రగ్స్ ని విశాఖపట్నం పోర్టుకు తీసుకొచ్చారంటే వీళ్ళు ఎంత దుర్మార్గులో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు డ్రగ్స్ వచ్చాయి, విశాఖపట్నానికి వచ్చాయి. నేను సీఎం గా ఉంటే మక్కలు ఇరగొట్టి ఇంపోర్ట్ చేసిన వాడిని, వాడికి సపోర్ట్ చేసిన వాడిని ఒక్కలో బారేసేవాడిని. విశాఖపట్నంలో డ్రగ్స్ పట్టుకుంటే 25,000 కేజీలు డ్రగ్స్ వచ్చాయి. బ్రెజిల్ నుంచి కన్సైన్మెంట్ వచ్చింది. నిన్న చూస్తే విశాఖపట్నంలో డ్రగ్స్, నేను ఒక్కసారి ఆశ్చర్యపోయాను. ఉత్తరాంధ్ర ప్రజలకి రాజధాని అని చెప్పి విశాఖపట్నాన్ని డ్రగ్స్ కేంద్రంగా మార్చినటువంటి విషయాన్ని ఘంటాపథంగా తెలియజేస్తున్నాను. సిగ్గు లేదు మీ అందరికీ. ఏపీలో కలకలం రేపిన వైజాగ్ పోర్ట్ డ్రగ్స్ కేసులో సందిగ్ధత వీడింది. 25,000 టన్నుల డ్రగ్స్ కేసులో సిబిఐ విచారణ ముగిసింది. షిప్ కంటైనర్లో డ్రగ్స్ లేవని సిబిఐ దర్యాప్తులో నిర్ధారణ అయింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న 25,000 టన్నుల సరుకు డ్రై ఈస్ట్ అని నిర్ధారించారు సిబిఐ అధికారులు. ఇలాంటి రాతలు రాసి వాటిని అచ్చువేసి ఇంకో 200 న్యూస్ పేపర్లు, ఓ 2 టీఆర్పీలు పెంచుకోవటానికేగా. అదేది ఒక లిస్టు రాసుకొచ్చారు. ఇప్పుడు హైలైట్ చేసిన విశాఖలో పట్టుబడినటువంటి డ్రగ్స్, భారీ ఎత్తు డ్రగ్స్ పడిపోయింది. ప్రపంచంలోనే అతిపెద్ద డ్రగ్ రాకెట్, ఆంధ్రప్రదేశ్ ని డ్రగ్ క్యాపిటల్ గా మార్చేసిన సైకో జగన్ కథనేమో డ్రగ్స్ తీసుకొస్తాడు, దాన్ని విజయసాయిరెడ్డి ఏమో పట్టుకొచ్చి ఇక్కడికి దించుతాడు, దాన్ని ఇక్కడేమో జగన్మోహన్ రెడ్డి డబ్బులు తీసుకుంటాడు, సజ్జల భార్గవరెడ్డి అమ్మేస్తాడు. ఇట్లాంటి విచిత్రమైనటువంటి పోస్టులు, పత్రికలు 3 పేజీలు 4 పేజీలు కథనాలు. చివరికి అందులో డ్రగ్సే లేవు, అది డ్రగ్సే కాదని సిబిఐ తేల్చేసింది. మనసులు చంపేసే రాతలు రాసి మీ ఇంట్లో బియ్యం కొనుక్కుంటే ఆ బియ్యం మీ ఒంటికి మంచిది కాదు.